హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. అలా అయితే కొబ్బరి చట్నీ చేసుకున్నాం. కొబ్బరి చట్నీ దోశలు చేసుకున్నాం. ఇదో నిన్న పట్టిన పిండి నేను పెట్టి దోశలు అయితే రెడీ అయినాయి. ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, అయ్యో ఇప్పుడే బ్యాంకుకి పోయి వచ్చినాం. ఏపీజీబీ కాదు, టీజీ అంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వచ్చినాం. ఏటీఎం అయితే అప్లై చేయడానికి పోయినాము. ఒక ఫామ్ ఇచ్చాడు, నింపినాం. ఫామ్ అక్కడ కౌంటర్లు ఇవ్వగానే ఎమ్మటే ఏటీఎం కార్డు ఇచ్చేసాడు. నేను వారం రోజులు 10 రోజులు అవుతుంది అనుకున్నా. 24 అవర్స్లో యాక్టివేట్ అవుతుందంట. యాక్టివేట్ అయ్యి పిన్ వస్తుందంట. ఇక ఫోన్పే చేసుకోవచ్చు, నడుస్తుంది ఫోన్పే గిట్లా. ఓకేనా? ఏం చేసినాం మీల కర్రీ? పిల్లలు కూడా అదేనా? ఓహో, పిల్లలకి చింతకాయ పచ్చడి పెట్టినాం. మేమేమో కాకరకాయ చేసుకున్నాం. టమాటా పచ్చడి చేసినాం. నిన్నకేమో చింతకాయ పచ్చడి, మేము కాకరకాయ. సరేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే కాదు, ఏంలో రొటీన్ బ్లాగ్స్ ఏంలో తీయడానికి. పిల్లలు వస్తే తీస్తాం, పిల్లలు స్కూల్ నుంచి రాగానే. సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని. నేను మన దాకా ఊళ్ళు తిరగడం సరిపోయింది మాకు, 10 రోజుల దాకా అటు ఇటు తిరగడం. ఇంకా పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి కానీ మేము కూడా తిరిగినాం అటు ఇటు. ఇక ఇప్పుడైతే ఎక్కడికి పోయలేదు, సీజన్ స్టార్ట్ అవుతుంది. రేపు 30 నుంచి ఉన్నాయంట పెళ్ళిళ్ళు గిట్లా. ఇక వర్క్ వస్తుంటే 3 నెలల దాకా ఉన్నాయంట పెళ్ళిళ్ళు గిట్లా. ఇక వర్క్ వస్తే వర్క్ చేసుకుంటాం. ఇక పోయేది లేదు. ఇక సమ్మర్ హాలిడేస్ వస్తే పిల్లలు ఒకరే వెళ్తారు. ఇక మాకు ఇక వర్క్ వస్తే పని చేసుకుంటూ ఉంటాం ఇక ఇంట్లో. సరేనా ఫ్రెండ్స్, ఇంకా చెప్పండి. చెప్పము మాడి చెప్తాను స్టోరీ. దేవరకొండ పోయితే అప్పాలు తెచ్చుకున్నాం. మా అత్తమ్మ అప్పాలు చేసింది. అప్పులు బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అప్పాలు అయితే. ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పాలి. రేపు ఒక గెస్ట్ వస్తున్నారు, స్పెషల్ గెస్ట్. సరేనా? రేపటి వీడియోలు చూడండి, మర్చిపోకండి. సరేనా? స్కిప్ చేయకుండా అయితే వీడియోలు చూడండి, లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితేనే మాకు వీడియో ఇంకా ఒక 3కి వెళ్తుంటుంది. వీడియో కంప్లీట్గా చూసినా కూడా ఇంకా ఒక 3కి వెళ్తుంటుంది చూడడానికి. సరేనా? చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక కూరగాయలకు వెళ్తున్నాం. కూరగాయలు అయిపోయినాయి ఇంట్లో. పండగ ముందర తెచ్చుకున్నాం కూరగాయలు. ఇప్పుడే వెళ్తున్నాం తెచ్చుకోవడానికి. అక్కడ ప్రకాశం దాకా వెళ్ళాలి. మాకు ఇక్కడ దగ్గర పట్ల ఉండవు, అక్కడ పోయి తెచ్చుకోవాలి. రేట్ ఎక్కువ ఉంటాయి అండ్ తాజాగా ఉండవు కదా. అక్కడ పోతే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇక వెళ్తాం. రేట్లు ఏ రేట్లు ఉన్నాయో తెలియదు, చాలా రోజులు అయిపోయాక చూద్దాం. పోయి రేట్లు ఎట్లున్నాయో చెప్తాం మీకు. మళ్ళీ వచ్చినాక రేట్లు ఎలా ఉన్నాయో కూరగాయలు. సరేనా ఫ్రెండ్స్? టమాటా 2 కిలోలు 30 రూపాయలు అంట, 15 రూపాయలు కిలో లెక్క. వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగో కూరగాయలు అయితే తెచ్చుకున్నాం. ఇంకో 2 ఐటమ్స్ తెచ్చుకున్నాం. ఈ అన్నిటి కలిపి 400 అయినాయి. ఈ ఐటమ్స్ కలిపి టమాటాలు ఒకటే తక్కువ ఉన్నాయి రేటు, అన్నీ రేట్ ఎక్కువ ఉన్నాయి. టమాటా ఒకటే 30 రూపాయలకు 2 కిలోలు ఇచ్చిందన్నమాట. అంతే, మిగతా అన్నీ చాలానే రేటు ఉన్నాయి. అవి కాకపోతే తాజాగా ఉన్నాయి, ఫ్రెష్గా. మాకు బాగానే 10 రోజుల దాకా వస్తట్టున్నాయి. మాకు అన్ని బాక్స్లో పెట్టుకుంటుంది, అక్కడే చదువుకుంటుంది. ఇంకా ఏమంటున్నాం సాయంత్రం? చూడు ఏమో అప్పుడు పండగ ముందలే అవి కదా. ఓ పడేసే మరి ఎందుకు మంచిగా ఉన్నాయా? సరే, ఇప్పుడు ఏమవుతావు? బెండకాయ ఉంటావా నైట్కి?
సరే అడిగి వండేసి అవద్దు అది తర్వాత ఉంది. మీరు క్యారెట్ తిన్నారని క్యారెట్ కట్టుకొని తినిపోరు. క్యారెట్ తెచ్చాను, క్యారెట్ కట్టుకొని తినేసి. వీళ్ళ కోసం తెచ్చాను క్యారెట్లు. క్యారెట్లు తేజనే కూడా తిన్నాను ఒకటి. చిన్న చిన్నది నువ్వు చిన్న చిన్నవి చిన్న చిన్నవి తీసుకో. పెద్దవి మేము తింటాం కానీ చిన్నవి కడుక్కొని తింటాం. ఆడేం తినలే, ఆడేది తింటామే మధ్య. కొన్ని ఆకుకూరలా కొత్తిమీర పుదీనా కదా ఇది. ఈ కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాం. ఇదే 50 రూపాయలు అయినా. ఒకటి కట్ట ఇచ్చిందా? ఇది ఒక కట్ట అదొక కట్టనా? ఓకే రైట్. చలో ఫ్రెండ్స్, ఎప్పుడు వచ్చిన షాప్కి చూద్దాం ఏం కర్రీ నైట్ కర్రీ ఉంటుంది. ఓకే కర్రీ చూద్దాం. చారు లెక్క చేసేది. మునక్కాయలు క్యారెట్ అవన్నీ వేసేది అనమాట. చారు లెక్క చేసేది. రేపు ఉదయం కూడా వస్తుంది. రేపు ఉదయం కూడా కావడానికి రైస్ కూడా ఉండేసింది. తినాలి. వీళ్ళు తిన్నారో లేదో అడగాలి. పిల్లలు అయితే పడుకున్నారు ఆల్రెడీ. అడిగి చూసి అమ్మ అన్నం తిన్నావే? తినలే ఎందుకట్లా? దోశ వేసుకుని తిన్నావేంది? ఓకే, మాకు కూడా దోశలు చేయొచ్చు మరి. సాంబార్ చేసినామని మాకు తెలియదా? ఓకే, సాంబార్లో కారకాయ వేసుకోలే. మర్చిపోయినా. టైం మీద పెట్టినావు కదా అది. ఎంతసేపు అయింది పడుకోండి పిల్లలు? తొందరనే పడుకోండి. మార్నింగ్ తొందర లేస్తారేమో. అట్నే అంటాడు. ఉదయం లేపుతుంటే ఏడుస్తుంటాడు. ఇక వాడు లేపమంటాడు. నీళ్ళు కొట్టి మరీ లేపమంటాడు. ఇట్లా లేపుతూనే ఏడుస్తుంటాడు. ఇక అది కూడా లేపంగా అర్ధగంట సేపు అర్ధగంట సేపు సతాయిస్తుంది. అర్ధగంట వాటర్ పెడతాము మేము లేవగానే. ఆడు లేచేసరికి మసులుతాయి. ఇక బ్రష్ చేసుకుంటాడు. అర్ధగంట వేసుకుంటాడు. మేము బంద్ చేస్తాం స్టవ్. అది స్టవ్ బంద్ చేస్తాం మేము. అవి మళ్ళా చల్లగా అయిపోతే మళ్ళా పెట్టమంటాడు వాడు. మనకి మస్సులతోనే చేసుకుంటాడు నీళ్ళు స్నానం అనేది. ఇట్లా తయారవుతుంది వాడు. సాంబార్ రేపటి కూడా వస్తుందిగా. పిల్లలు కూడా అదేనా రేపు? అదే వాళ్ళకు వేరే స్కూల్కి వేరే చేసి పెడితే అయిపోతుంది. బెండకాయ కర్రీ చేద్దాం. దోశలు వస్తాయి ఉదయంకి టిఫిన్కి? చట్నీ మళ్ళీ టమాటా చేసుకుందామా? వాళ్ళు వెళ్తే ఏం చేయవుగా. ఓకే సరే ఫ్రెండ్స్, పడుకునే టైం అయింది. టైం వచ్చేసి ఎంత అవుతుందమ్మా? టైం 10:20 అవుతుంది ఆల్రెడీ. ఇంకా బెడ్ మీద అటు ఇటు నుంచేసరికి 10:11 అవుతుంది. నిద్ర ఏం రాదు. ఇక అటు ఇటు బల్లాడి పడుకోవాలి. ఇక సరేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇదే వీడియో. రేపటి వీడియోలో కలుద్దాం. సరేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.